ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే లక్కీ సర్వైవల్ ఎపిసోడ్ 2కి అయితే వచ్చేసాం. లాస్ట్ వీడియోలో మనమైతే ఈ హౌస్లో ఉండిపోయాము. ఓకే, మార్నింగ్ జాంబీస్ వచ్చాయి. ఓకే, తర్వాత నేనైతే ఆఫ్లైన్లో కొంచెం వర్క్ చేసి పైనుంచి స్టోన్వి కలెక్ట్ చేశాను. చూడండి, స్టోన్ కలెక్ట్ చేశాను. సో మనమైతే యూజ్ చేయొచ్చు. ఐరన్ కూడా కలెక్ట్ చేశాను బాగానే. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కింద పడ్డాను. ఇలా థింగ్స్ పోయాయి, వెతుకుతా అక్కడే ఉండిపోయాయి. ఓకే, మనమైతే మళ్ళీ వెళ్దాం. ఇంకోటి ఆ సైడ్ వెళ్ళి చూశాను, అది ఇంకో విలేజ్, దాన్ని కూడా లూట్ చేశాను. ఇంకోటి బ్రెడ్, యాపిల్, పొటాటోలు వచ్చాయి. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఒక బేస్ కట్టబోతున్నాం. ఏ టైప్లో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పెద్దదారే అదిగోండి, అక్కడ పైన మీకు చూపిస్తాను. హోల్ కూడా చేశాను అక్కడ. ఎమరాల్డ్ ట్రై చేశాను స్టోన్తో, తర్వాత గుర్తొచ్చింది ఎమరాల్డ్ మనం ఓన్లీ ఐరన్తోనే బ్రేక్ చేయగలము, స్టోన్తో అవ్వదని చెప్పి. ఓకే, ఎమరాల్డ్ అయితే వేస్ట్ అయిపోయింది. ఎమరాల్డ్ ఎందుకంటే మనకి జస్ట్ మంచి వెపన్స్ కోసం ట్రేడ్ చేయొచ్చు, లేదా ఎక్కువ ఎక్స్పీ వస్తుంది. సో దానివల్ల అయితే నేను ఎమరాల్డ్స్ కనెక్ట్. ఈవెన్ కాపర్ వచ్చినా మనం దాన్ని స్మెల్ట్ చేస్తే ఎక్స్పీ వస్తుంది. చాలామంది కాపర్తో యూజ్ ఉండదు అనుకుంటారు, కానీ కాపర్తో చాలా యూజ్ ఉంటుంది, ఎక్స్పీ వస్తుంది. ఎక్స్పీ ఎక్కువ ఉంటే మనమైతే ఎంచాంట్మెంట్ చేసుకోవచ్చు. అదిగోండి, అక్కడ పైన ఓ చోట నేనైతే తవ్వాను. అక్కడైతే అది ఏమైందంటే, అప్పుడు నేను నార్మల్గా అక్కడ వెళ్తుండే జాంబీస్ వచ్చి సడన్గా వచ్చేసాయి. ఇంకా లైక్ నేను పరిగెడుతున్నాను, అవి నన్ను డిఫీట్ చేస్తాయి. ట్రై చేశాను ఏ షాట్తో కొట్టడం. సడన్గా నేను కొడుతుంటే వాళ్ళని వెనకాల ఒక స్కెల్టన్ ఏంటి యారోతో కొట్టాడు. వచ్చేసాం ఇక్కడ. ఓకే, ఎక్కడ ఉంటుంది. మనమైతే ఎక్కడో చూసాను నేను, ఎక్కడో పైన. అబ్బా, గోల్ ఆగండి. ఓకే, ఇటు కరెక్ట్ ఓన్లీ అదే. ఓకే, ఇదిగోండి గైస్, ఇక్కడ ఒక హోల్ చేసి ఇందులో మొత్తం తవ్వేశాను. ఇంకా ఉండిపోయింది, మొత్తం అయితే తవ్వేశాను. కోలు కూడా ఉంది, కోలుగా తవ్వేశాను. ఇప్పుడు తవ్వానులేండి కోలు. ఇక్కడ కోలు ఉంది. అమ్మో, మామూలుగా లేదు కోలు ఇక్కడ. ఈ వీడియోలో మనం మొత్తం అయితే మైనింగ్ చేయబోతున్నాం. అరే గైస్, చాలా చీటింగ్ గైస్. మోజంగ్ పెద్ద చీటింగే చేస్తున్నాడు గైస్. డైమండ్, ఐరన్ ఇవన్నీ ఇంపార్టెంటే, ఇది కోల్ కూడా ఇంపార్టెంటే, కానీ కోల్ని ఈజీగా కనిపెట్టిస్తున్నాడు. డైమండ్ ఇవన్నీ కొంచెం అంటే వెతికేంత వరకు దొరకవు. ఐరన్ అయినా ఇలాంటి ప్లేసెస్ ఉన్నప్పుడు కనిపెట్టగలం, కానీ డైమండ్స్ ఎక్కడో లోపల ఉంటాయి. అయినా అదే కరెక్ట్లే అండి.
ఎందుకంటే మనకి రేర్గా దొరికేవి మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ దొరకవు. ఓకే, మనకు ఇక్కడ ఒక ఎమరాల్డ్ దొరికింది. అమ్మయ్యా, ఫైనల్లీ ఒక ఎమరాల్డ్ వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. మనమైతే ఐరన్ ఉంది కదా, ఇటు ఉంది, కోల్ కూడా ఉంది, స్మెల్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఫర్నాన్స్ 2 పెడదాంలేండి. మూడు మినిమం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఐరన్ ఉంది కాబట్టి. ఓకే, ఇందులో కొంచెం కోలేజ్ మొత్తం అంతా అందులో పెట్టేశాను. ఓ షూట్, మొత్తం అంతా అందులోనే పెట్టేశాను గైస్. ఓకే, ఎన్ని చేసుకోవచ్చా? అరే ఓకే, కొంచెం పీకి ఇందులో గైస్ మనమైతే అంత లోపల వెళ్ళి ఇంకొంచెం అనుకున్నానులే దొరికేసాయి. ఒకటి ఈ ప్లేసెస్ దొరకడం చాలా రేర్ గైస్. ఇలాంటి ప్లేస్ అంటే స్టోన్ పెద్దగా ఫౌంటైన్ అంటే పెద్ద కొండల్లో ఉండడం ఈజీ దొరకడం, అంటే మరి రేర్ కాదు కానీ అందులో ఇలాంటి బిగ్ చాలా రేర్ అయినవి ఈజీగా దొరికేయడం. ఐరన్ ఈజీగా దొరికేస్తుంది చూడండి, ఆర్మరీ చేసేసుకోవచ్చు. ఎమరాల్డ్స్ దొరికింది. అక్కడ నేను నుంచి ఇలా చేశాను అనుకోండి, ఇంకా అయిపోయింది. అక్కడ ఉంది, అక్కడ ఉంది. కోఆర్డినేషన్స్ ఉన్నాయా? అదండి, కోఆర్డినేషన్స్ పెట్టుకుంటే గుర్తుంటాయి. ఓకే ఓకే, షో కోఆర్డినేషన్స్. ఓకే, 60 32 60 32 174 60 32 174. ఓకే, పైకి వెళ్ళాను. ఇక్కడ దారి ఉంది కదా, మర్చిపోయాను. నైట్ అవుతున్నట్టుంది ఇప్పుడు గాయస్. తగ్గేదేలే, మనమైతే ఐరన్ మొత్తం సంపాదించి వారెట్టేసుకుందాం, మాన్స్టర్సా మనమని. ఫస్ట్ దానికైతే మనకి ఎక్కువ కోల్ కావాలి స్మెల్ చేయడం కాబట్టి. మామూలుగా లేదు కోలు, షా తవ్వుతుంటే వస్తున్నాయి గాయస్. కోలు ఇంత మరీ దారుణంగా షా షా షా. ఓ మై గాడ్, అమ్మో. నైట్ అయింది. ఓ నైట్ అవ్వలే, కానీ నైట్ అయ్యేలా ఉంది. పైకి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. మనమైతే కొంచెం ఉంది కదా, పైకి తవ్వుకుంటూ. నైట్ అవుతున్నట్టుంది, తేడా కొడుతుంది నాకు కొంచెం. ఎస్, నైట్ అవుతుంది. మనం ఇంకా ఆర్మరీ తీసుకోలేదు, వారెట్టేసుకుందా అని చెప్పాం. ఓకే, 62 మంది అంటే అటు ఫాస్ట్ నైట్ అయ్యే ముందే అయిపోయింది కూడా.
ఓకే. ఓకే, మొత్తం ఇందులో పెట్టాయి. ఓకే, మనం అయితే తయారు చేసుకుందాం ఫాస్ట్గా. ఫస్ట్ వీటిని అయితే స్టిక్స్, తర్వాత పికాక్స్, యాక్స్, స్వాడ్. ఓకే, ఓ షీల్డ్ చేసుకుంటే బెటర్ అనుకుంటా. ఓకే, అకార్డింగ్ టు ఇలానే కదా షీల్డ్. ఓ ఇక్కడ. ఓకే. ఓకే, అదేంటి? మాన్స్టర్స్ రావాలి కదా ఈ పాటికి. కింద ఉంటాయి, పర్లేదు. మనమైతే అంతలోపల ఐరన్తో ఆర్మర్ చేసుకోవచ్చు. హెల్మెట్, బూట్. ఓ గాడ్, ఐరన్ మొత్తం సరిపోతే కావాలి. నైట్ అయింది, మనమైతే టార్చెస్ చేసుకుందాం. ఇలా సైడ్ మొత్తం పెట్టేసాము. వచ్చే ఎక్కడున్నాయి? ఓకే, కింద కీపర్ ఉంది, వస్తుంది. బే ఓయ్ 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 బే రారా. అమ్మో, చూసుకోలేదు నేను అది. ఓకే, ఇక్కడ ఐరన్ ఉంది కానీ వీడియో లాగ్ అయిపోతుంది అనుకుంటా. సో ఎండ్ చేసే టైం వచ్చింది గైస్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మా ఛానల్లో ఏదైనా వీడియోలు వస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.